శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. మన భవిష్యవాణి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉండే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేస్తుంది. ఈరోజు మన వీడియోలో తులారాశి వారికి ఆరోగ్యము, విద్య, ఉద్యోగము, ఆర్థిక స్థితి, కుటుంబము, వ్యాపారము సంబంధించిన గోచర ఫలితాల గురించి తెలుసుకుందాము. తులారాశికి అధిపతి శుక్రుడు. జ్యోతిశాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే తులారాశి 7వ స్థానంలో ఉంటుంది. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, మరి విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశి చెందినవారు అవుతారు. తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీ అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా చాలా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ తులారాశి వారు ఏ పని ప్రారంభించినా కూడా వీళ్ళకి చాలా రకాలుగా అన్ని రకాలుగా లాభదాయకంగా కూడా ఉండబోతుంది. మరి ఈరోజు మీ చుట్టూ ఉన్న సమస్యలకు భయపడవద్దని మీ భయాందోళన చెబుతున్న అంతర్గత స్వభావాన్ని చెప్పుకోండి. ఈ సమస్యలు మీరు కాకుండా ఇతరుల బాధ్యత వహించే వివిధ అంశాలతో కప్పబడి ఉంటాయి. ఈ విషయాలన్నీ చిన్న విషయాలు మరియు అతి తక్కువ సమయంలోనే పరిష్కారం అవుతాయి. ఒత్తిళ్ల నుండి ఉపశమనం పొందడానికి వినోద కార్యకలాపాల కోసము ప్రణాళిక అయితే వేసుకోండి. ఇతరుల గురించి తీర్పు చెప్పడం ద్వారా మిమ్మల్ని మీరు ఒత్తిడికి గురి చేసుకోకండి. మరియు ఆందోళన దాడి నుండి కూడా పూర్తిగా కోలుకునే వరకు మీ అన్ని కార్యకలాపాలు నిలిపివేయకండి. మందులు అంత ప్రభావవంతంగా లేకపోతే నాడీ నిపుణుడి వద్దకు పూర్తి తనిఖీ కోసం వెళ్ళండి. ధ్యానం మరియు యోగా మీకు చాలా ఉపశమనం కలిగిస్తాయి. కఠినమైన శిక్షణా షెడ్యూల్ను అనుసరిస్తున్నప్పటికీ మీ ఆత్మీయ సహచరుని సంతోషపెట్టడానికి అవకాశాల కోసం వెతకమని మీకు సలహా ఇవ్వబడింది. మీ సంబంధం ఇతరుల కలలకనే ప్రేమను మీకు ఇస్తుంది మరియు మీరు దాని పట్ల నిర్లక్ష్యంగా ఉండడానికి కారణం అదే. మీ ప్రియమైన వ్యక్తిని అభినందించడానికి ఒక బలాడ్ లేదా పాటను కంపోజ్ చేయడానికి ప్రయత్నించండి, లేదా కొన్ని చిత్రమైన జ్ఞాపకాలను రూపొందించండి. ఈరోజు మీరు కొన్ని పెద్ద ఖర్చులను ఎదుర్కోవాల్సి ఉంటుంది, కానీ అవన్నీ మీరు ఖర్చు చేయాలనే కోరిక వల్లనే జరుగుతాయి. బలవంతంగా చేయడం వల్ల అయితే కాదు. మీరు ఆ వస్తువును కొనాలనుకుంటున్నారు కాబట్టి ఈరోజు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి ఇంట్లో సామాగ్రిని కొనబోతున్నారు. మీరు వర్షపు రోజు కోసం పొదుపు చేయాలనుకుంటున్నారు మరియు అది ఒక వివేకవంతమైన చర్య. కానీ ఈరోజు చింతించకుండా మీ విలాసవంతమైన ఖర్చులను తీర్చుకోవడానికి మరియు మీకు లేదా మీకు దగ్గరగా ఉన్న వ్యక్తికి మంచి ట్రీట్ కొనడానికి ఈరోజైతే మంచి సరైన రోజు అని చెప్పుకోవచ్చు. మీకు నేరుగా ఏదో ఒక సృజనాత్మక గల పనిని కల్పించుకోండి. ఖాళీగా కూర్చుని మీ అలవాటును మీ మానసిక ప్రశాంతకు తీవ్ర విఘాతం కలిగించవచ్చు. మీ ఇంటి గురించి పొదుపు చేయడం లాభదాయకము. ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకై బంధువులు, మిత్రులు వస్తారు. ప్రేమ వ్యవహారాల్లో బలవంత పెట్టడం మానండి. ఈ రాశికి చెందిన వారు తోబుట్టులతో పాటు ఈరోజు సినిమా కానీ మ్యాచ్ను కానీ ఇంట్లో చూస్తారు. ఇలా చేయటం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు అయితే పెరగబోతున్నాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామి తాలూకు దుష్ప్రవర్తన వల్ల మీపై బాగా ప్రభావం చూపిస్తుంది. ఈరోజు మీ యొక్క వివాహం గురించి ఇంట్లో చర్చిస్తారు, అది మీకు నచ్చదు. ఒక మృదువైన ప్రేమ జీవితం కోసం ఏదైనా మత ప్రదేశంలో అంటే గుళ్ళో కొబ్బరి లేదా 7 బాదం పప్పులను దానం చేయండి. ఈరోజు మీకు ఆరోగ్యం పరంగా 2, సంపద 5, కుటుంబం 5, ప్రేమ సమ్మతి విషయాలు 1, వృత్తి 1, వివాదాల జీవితం 1. మరి తులారాశి వారికి శనివారం ఏప్రిల్ 19వ తారీఖున గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.